హలో అండి. ఇంట్లో ఫంక్షన్ అయినా లేదా సడన్‌గా గెస్ట్స్ వస్తున్నా ఒకసారి ఈ కాజు పన్నీర్ చేసి చూడండి. ఈ టేస్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేం అని వారు అనుకోవాల్సిందే. తక్కువ టైంలో ఇంట్లో సింపుల్‌గా జస్ట్ పాలను విరగ్గొట్టి ఇలా పన్నీర్ చేసి టేస్ట్‌కి అండ్ క్వాలిటీకి ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా క్రీమీ అండ్ రిచ్‌గా ఉండే ఈ కాజు పన్నీర్‌ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్, అలాగే ఒక పావు కప్పు జీడిపప్పు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పన్నీర్ ఇంట్లో చేసినా లేదా బయటదైనా పర్వాలేదండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలన్నిటినీ వేసి లైట్గా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా అవుతుందండి. మీరు పట్టుకుని చూసిన వెంటనే చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ని మనం కర్రీకి లాస్ట్లో వేస్తామండి. సో మీకు నచ్చితే మ్యారినేషన్ అలాగే ఉంచేసి కర్రీ వేసే ముందు వేయించుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె వేసి జీలకర్ర, యాలకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి వేయించుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇలా టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోండి. ఈలోపు పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, అలాగే పెరుగు వేసి బాగా స్మూత్ పేస్ట్లా ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. టొమాటో బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకొని ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కాస్త కారం, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ని మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఒక 10 మినిట్స్ పాటు. గ్రేవీ చిక్కబడ్డాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకోండి. అలాగే పచ్చిమిర్చి, కాస్త గరం మసాలా వేసి కలుపుకొని, పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కాజు పన్నీర్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.